ఆ గౌరవం నీకు దక్కుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చెడు మార్గంలో ఇంకా బైబిల్ గ్రంథంలో యోబు గారు విసర్జించుకున్నాడంట. ఆయన ఊజు దేశంలోనే యథార్థపరుడును, న్యాయవంతుడును, దేవునికి ఇష్టమైన వ్యక్తి, చెడుతనమును అసహించుకునే వ్యక్తి. హల్లెలూయా. ఆయన ఎంత యథార్థపరుడని, ఎంత నీతిమంతుడు. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు ఎదురైనా, తన స్నేహితుల్ని దూషించిన, తన భార్య, కట్టుకున్న భార్య ఎంత అవమానపరిచినా కానీ ఆయన దేవుని నామాన్ని మాత్రం దూషించలేదు. దేవుని నామాన్ని దూషించలేదు. ప్రభువా, అది సమస్తమును కోల్పోయినను, ధనము, పేరు, సర్వము ఆయన కోల్పోయాడు. కోల్పోయినప్పటికీ పిల్లల్ని, ఆస్తిని అన్ని కోల్పోయాడండి. ఒకవేళ మన కుటుంబంలో మన కడుపును పుట్టిన బిడ్డకి చిన్న దెబ్బ తగిలితే మనం వెలవెల్లాడిపోతాం. ఒక్కొక్కసారి దేవుని కూడా మనం నిందేస్తాం. ఏమని? ప్రభువా, నాకే ఇది జరగాల అయ్యా, నా కుటుంబంలో ఇది జరగాల. ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎంత నమ్మకంగా దశభాగం ఇస్తున్నాను, ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాను, ఎందుకయ్యా నాకు ఈ శ్రమను పెట్టావు, ఎందుకయ్యా నాకు ఈ ముళ్ళను పెట్టావు, ఎందుకయ్యా నాకు ఈ బాధను కలిగించావు అని చెప్పి దేవుని మనం నిందేస్తాం. ఆయన సర్వాన్ని కోల్పోయినప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోలేదు. అతన్ని యథార్థ హృదయం. అది దేవుని సన్నిధిలో నిలబడి, ప్రభువా, నువ్వేకపోతే నాకు ఇది రాదయ్యా, నాకు ఏదైనా ఉందంటే అది నీవిచ్చినదే ప్రభువా. ఒకవేళ నాకు ఏదైనా ఉందంటే, నేను ఇలా సౌభాగ్యాలు అనుభవించి బ్రతుకుతున్నానంటే నీవిచ్చిన కృపయ్యా, అది నీవిస్తేనే నాకు కలిగిందయ్యా, సమస్తము నువ్వు నాకు ఇచ్చినదే ప్రభువా అని ఆయన సన్నిధిలో ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములను నువ్వు విడిచిపెట్టావో అప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు నీవు అనేకుల మధ్యలో గొప్పదానిగా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెడు మార్గములను నువ్వు విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇవి చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అనేకల మధ్యలో దేవుడు నిన్ను నిలబెట్టుకొని బహుబలంగా దేవుడు వాడుకుంటాడు. యోగులాగా దేవుడు నిన్ను ఎలాగైతే ఆయనకి శ్రమ అనుభవించుకొని రెండంతల ఆశీర్వాదం ఎలా అయితే పొందుకున్నాడు, సర్వాన్ని కోల్పోయి దేవుడి దగ్గర నిలబడాడండి. దేవుడి వైపే చేతులు చాచాడు. ప్రభువా, యేసయ్యా, నీవే నాకు దిక్కై. స్నేహితులు అవమానించారయ్యా, కట్టుకున్న భార్య దూషిస్తున్నాయ్యా, కన్నబిడ్డలు కనుమరుగైపోయారయ్యా, నా ఆస్తిని అంతా కోల్పోయినయ్యా, సర్వమును విడిచిపెట్టుకొని నీ సన్నిధిలో నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ఎప్పుడైతే మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించాడు, దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. యథార్థపరుడు, న్యాయవంతుడు. ఆ దేశంలోనే ఆయనంతా యథార్థపరుడు లేడంటాడు. ఒకసారి చదువుదామా, మనకు అర్థమవుతుంది. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలు, అతడు ఊజు దేశంలోనే యథార్థపరుడు. హల్లెలూయా, న్యాయవంతుడు. అలా యోబులాగా మనం దేవుని సన్నిధిలో జీవించాలి. దావీదు వలె పాపమును ఒప్పుకొని మనం ఆయన కట్టడలను, న్యాయ విధులను అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఎప్పుడు నీవు ఆయన న్యాయ విధులను అనుసరించినప్పుడు, చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు, నీవు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎప్పుడైతే నీ పాపములను, చెడు మార్గములను విడిచిపెడతావో ఆకాశము నుండి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్, ఆమేన్. నీ ప్రార్థన ఆలకించాలంటే ఇన్ని చేయాలి. ఇంత యథార్థంగా ఉండాలి, ఇంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఒకరినొకరిని
కలిగి, ప్రేమ కలిగి, సహవాసం కలిగి, మంచి కార్యాలు దేవుని సన్నిధిలో చేసిన ఎలా అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థనకి దేవునికి మధ్య చాలా జరుగుతాయి. ఆ ప్రార్థన నార్మల్గా ఉంటుంది, కుదరదు. ఆకాశ మండలమందు వేలాడుచున్న యొక్క అంధకారపు చీకటి శక్తుల్ని దాటుకొని నీ ప్రార్థన పరలోకంలో చేరాలి. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రికి చేరాలి. అలా చేరాలంటే నీ ప్రార్థన శక్తి కలిగినదై ఉండాలి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు మాట్లాడతాడు, తుదకు మీరు యెహోవాను బట్టి బలం పొందుకొనుడి. ఎందుకు బలం పొందుకోవాలి? మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో? అంధకారపు శక్తులతో. ఏదైనా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చిన సర్వాంగ కవచములను ధరించుకునడి. చూడండి, మనము వాడి యొక్క పన్నాగములను మనం ఎదిరించాలంటే, వాడి శక్తిని మనం ఎదుర్కోవాలంటే నువ్వు దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించుకోవాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని చేత పట్టుకోవాలి. వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ధరించుకోవాలి. ప్రార్థన వాక్యమును విడవకుండా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థనకి దేవుడు శక్తిని, బలమును దయచేస్తాడు. అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు అది డైరెక్ట్గా దేవుడి సన్నిధికి వెళ్తుంది. హల్లెలూయా. లాస్ట్ మనం మంగళవారం మనం చెప్పుకున్నట్లుగా కొన్నేళ్ళ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుడి సన్నిధికి వెళ్ళింది. అలాగా నేను ఆ ప్రార్థన వెళ్ళాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచములను నీవు ధరింప చేసుకోవాలి. ప్రార్థన ఎలాగా? తగ్గించుకొని చెడు మార్గములను విడిచిపెట్టి ఆయన సన్నిధులను వెతికిన ఎడల ఆకాశం నుండి ఆయన చూసి నీ ప్రార్థన అంగీకరించి నీకు దేవుడు సమాధానం కలగచేయుగాక. ఆమేన్, ఆమేన్. ఏ శ్రమ, ఏ తప్పు చేయని దేవునికే శ్రమ కలిగిందండి కదా. ఏ తప్పు చేయని దేవునికే శ్రమ కలిగింది. మనకు శ్రమను రావటం విచిత్రం. ఏమన్నా మాట, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల నుంచి విడిపించాలంటే ఒకటే కాదు, మనం యేసుక్రీస్తుల వారి యొక్క మార్గంను వెతకాలి. ప్రభువా, నాకు ఈ శ్రమ ఎదురైందయ్యా, నాకు ఈ దుఃఖం ఎదురైందయ్యా, నేను ఎలా వీటిని జయించుకోవాలి, ఎలా నేను వీటిని దాటుకొని ముందుకెళ్ళాలి, ఎలాయ్యా నా బలం సరిపోవట్లేదయ్యా, నా శక్తి చాలట్లేదయ్యా, నేను కృంగిపోతున్నా, నలిగిపోతున్నా, నన్ను లేవనెత్తుటకు, ఓదార్చుటకు అయ్యా నాకెవరు లేరు ప్రభు అని ఆయన సన్నిధిలో నువ్వు ఎదురు చూసినప్పుడు నిశ్చయంగా నీ పక్కనకు వచ్చి నిలబెడతాడు. నీ కుడి చేయి పట్టుకొని నడిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. నీ శ్రమలో ఆదరించేది, నీ శ్రమలో ఓదార్చేది, నువ్వు పడిపోకుండా నిన్ను నిలబెట్టేది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థతగా నీతి మంత్రాలుగా దేవునికి మాత్రం నేను కనబడాలి. మనుషులకి ఎవ్వరికి నువ్వు కనబడనక్కర్లేదు. నీ మార్గం, నీ తలంపు, నీ ఆలోచన, నీ నడక, నీ ప్రతిదీ కూడా దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుడు నిన్ను సృష్టించాడని సమస్తము ఆయనకి తెలుసు. నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఏ విధంగా ఆలోచిస్తున్నావో, ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ నిలబడుతున్నావో, ఎక్కడ పనుకుంటున్నావో, ఎక్కడ తింటున్నావో, ఎలా తిరుగుతున్నావో ప్రతిదీ దేవుడికి తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తప్పు చేస్తున్నామంటే ఆల్రెడీ మన హృదయంలో తడబాట మొదలవుతుంది. ఆ తప్పు చేయడానికి కారణమైన ఆ
యొక్క ఆలోచనని నువ్వు తీసివేసుకో. పరిశుద్ధంగా ఉంటేనే కానీ నువ్వు పరలోకం వెళ్ళలేవు. దేవుని ఆత్మ పొందుకొని పరిశుద్ధంగా, నీతిమంతురాలుగా, యథార్థవంతురాలుగా దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడితేనే పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. ఆమేన్. అలా లేని ఎడల, అలా లేని పక్షమున నువ్వు ఎంత ఈ భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు కష్టపడ్డా కానీ పరిశుద్ధత లేకపోతే, హృదయంలో నువ్వు నమ్మకంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతకకపోతే అదంతా వ్యర్థం. నువ్వు చేసిన భక్తి అంతా కూడా వ్యర్థం. నీవిచ్చినదంతా కూడా వ్యర్థం. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి ఎలా ఉండాలి? నీతిమంతురాలులాగా దేవుడు కనపడాలి. ఆమేన్. ఆమేన్. అలా ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిశ్చయంగా మీ సంతతి ముందు దేవుడు నిన్ను ఒక గొప్పదానిగా నిలబెడతాడు. దావీదుని ఆశీర్వదించినట్లుగా దావీదుని ఆయన చేసిన తప్పుదములన్నిటినీ క్షమించి ఆయన సంతతి ముందు ఏ విధంగా అయితే నిలబెట్టాడో, అతడు చనిపోయినా కానీ అతని సంతతి వారందరూ అతని గురించి మాట్లాడుకుంటారు. సొలొమోన్ని దావీదుని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. అలాగా నిన్ను బట్టి నీ పిల్లల్ని ఆశీర్వదించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని చెడు మార్గములను విడిచి ఆయన వెతికిన ఎడల దేవుడు అప్పుడు నీ పాపములను క్షమిస్తాడు. పాపములను క్షమించినట్లయితే అప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా మారుతావు. హల్లెలూయా. ప్రతిదీ నువ్వు చేసిన ప్రతి పాపమును దేవుడు క్షమించి నీకు అనేకమైన ఆశీర్వాదాల చేత, దీవెనల చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థలం అయితే నిలవబడి ప్రార్థన చేస్తావో ఆ స్థలమందు దేవుని యొక్క కను దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఏ స్థలంలో అయినా సరే, ఎక్కడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావో ఆ స్థలమందు దేవుని యొక్క కను దృష్టి నిలవబడి ఉంటుంది. జాగ్రత్తగా ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావు, నీ యొక్క హృదయంలో ఉన్న బాధంతా కుమ్మరించేసి దేవుని వైపు చూడు. నిశ్చయంగా దేవుడు నీకు సమాధానం కలగజేస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఇలాగా మనం తగ్గించుకొని చెడు మార్గములను విడిచిపెట్టి ఆయన వైపు చూసినడలా నీ పాపములు క్షమించబడతాయి. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడి దేవుని వైపు నువ్వు చూస్తావో ఆ స్థలం మందు దేవుని యొక్క కన్ను దృష్టి నిలిపి నిశ్చయంగా దేవుడు నీకు సమాధానం కలుగచేసి నిన్ను ఆశీర్వదించి నీ వారి ముందు, నీ కుటుంబం ముందు, నీ సంతతి వారి ముందు, నీ ఊరి ముందు, నీ దేశం ముందు దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఉంచుతాడు. ఆమేన్, ఆమేన్. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన ప్రార్థన చేసుకునే ముందుగా ఒక మాట మన బైబిల్లో చదివినట్టు లూకాసు వార్త 6వ అధ్యాయం 36వ వచనంలో చదువుతారా? కాబట్టి మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్టు మీరును కనికరం కలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీ తండ్రి, మన తండ్రి, నా తండ్రి యేసు ప్రభు వారు కనికరం కలిగిన వాడు. చెప్పరా? మీరు చెప్పరంటే యేసు ప్రభు వారు నా తండ్రి. ఆయన ఎలాంటివాడంట? ఆమేన్. నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన కనికరపూర్ణుడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? చెప్పండి గట్టిగా. తర్వాత వచనంలో తీర్పు తీర్చగడి. ఇదే ఇప్పుడు ప్రపంచం అంతా చేస్తున్నటువంటి పెద్ద తప్పు ఏంటంటే తీర్పు తీర్చుతూనే ఉంటారు.
ప్రైజ్ లార్డ్. నేటి దినం కూడా నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేసిన 84వ కీర్తనలో 8వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాండి. నేను ప్రసంగం చేయండి దీని గురించి, సమయం వచ్చినప్పుడు ప్రసంగం యెహోవా సైన్యములకు పదవ అధిపతి వచనం. నీ ఆవరణములో నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో ఆ. నివసించుట కంటే ఆ. నా దేవుని మందిర ద్వారం వద్ద ద్వారం చదవండి. నిన్నటి దినం కూడా దైవజనులు ద్వారం గురించి మాట్లాడాడు. మీకు ఎంతమంది దాన్ని అర్థం చేసుకున్నారు తెలియదు, కానీ ఆ హిందీ నాకు అంత పూర్తిగా అర్థం కదా. కొన్ని పదాలు అర్థమైంది. ద్వారం, ఆ వ్యక్తి ఆ ప్రెసిడెంట్ కుమారుడు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని చేపట్టుకొని తీసుకెళ్ళాలంటే ద్వారాలు వాటన్నిటికీ వాటి తెరవబడతా ఉన్నాయి. ఆమె చెప్తున్నారు. ఆమె ద్వారాలు ఎన్ని ఉంటాయని అడిగినా కొంతమంది చెప్పినారు, కొంతమంది చెప్పారు. ఆ ద్వారం దగ్గర కూర్చున్నాడు కాబట్టి ఆ గుడ్డి భిక్షగాడు లేకంటే ఆ భిక్షగాడు స్వస్థ పొందుకొని దేవుని కార్యాలు చేశాడు. ఎందుకు దావీదు ద్వారం దగ్గర కూర్చొని ఆశపడుతున్నాడంటే దేవుడి యొక్క మహిమైన కార్యాలు చూడటం. నేను దాని గురించి ప్రసంగం మధ్యలో స్టార్ట్ చేస్తే ఇంకా ప్రసంగం అంతా చెప్పాలి, మధ్యలో ఆఫ్ చేయకూడదు. అందుకని 2-3 మాటలు చెప్పిన ఆ సమయానికి దైవజనులు కూడా వచ్చారు. కాబట్టి ఈరోజు 36వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనికరపూరుడు, మనం కూడా అలా ఉన్నాం. ఆయన మనతో చెప్పినటువంటి మాట తీర్పు తీర్చుకడి, ఎవరికి తెచ్చుకుంటారు. ప్రైజ్ లార్డ్. మీకు అప్పుడప్పుడు కొన్ని విషయాలు దేవుని సన్నిధిలో కూర్చొని వచ్చి నేను చేసే ప్రతి ప్రసంగం కూడా నా సొంతంగా దేవుని దగ్గర కూర్చొని ప్రభా ఈరోజు సంఘం నేను ఏం మాట్లాడారు ప్రభా అని దేవుని దగ్గర అడిగి పొందుకొని తీసుకొచ్చేటువంటి వాక్యాలు అవన్నీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నేను మీకు చెప్పే ప్రతి ప్రసంగం కూడా దేవుని దగ్గర కూర్చొని దేవుడు నాకు ఇస్తే ఇది ఈరోజు ఈ సంఘంతో మాట్లాడే ప్రభా అంటే చూడండి. ఈ రేపు నేను చేసేది ఎంతవరకు రాసుకోవాలి. ఈరోజు రాత్రి కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, రేపు మధ్యాహ్నం కూర్చొని ప్రార్థన చేస్తాను. ప్రభు ఏది మాట్లాడమంటే అదే కదా. ఎందుకు ఈ మాట చెప్పినంటే ఏదో ఊరుకొచ్చాము, ప్రసంగానికి మనకు అవకాశం ఇచ్చారు, నేను 4 మాటలు నా సమయాన్ని చెప్పి ఎలాగైనా సమయాన్ని ముగించుకొని పోవాలా అని ప్రసంగం చేసే వ్యక్తిని కాదు. అలా ప్రసంగం చేసే వ్యక్తిని కాదు. ప్రభువా సంఘం సిద్ధపడి వస్తుంది, సంఘం ఆసక్తితో వస్తుంది. వాళ్ళకి నీ మాటలు, నువ్వు మాట్లాడితే వాళ్ళకి నెమ్మది, నువ్వు మాట్లాడితే వాళ్ళకి ఆదరణ, నువ్వు మాట్లాడితే వాళ్ళకి సమాధానం. ఏమేమి చెప్పాను? నెమ్మది, ఆదరణ, సమాధానం. పదాలు ఒకే విధంగా ఉంటాయి, కొంచెం దగ్గరగా ఉంటాయి, కానీ వాటిలో ఉన్నటువంటి అర్థం వేరువేరుగా ఉంటుంది. తెలుసు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు అయిన యేసు ప్రభు వారు చెప్పిన ప్రతి మాట కూడా చాలా నిదానంగా మనం వాటిని అనుసరించి నడుచుకోవాలి. మనం క్రైస్తవుడు, యేసుక్రీస్తు యొక్క పిల్లలు, క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనం ప్రతి దిన జీవితంలో రావాలి. ఆమేన్. తీర్పు తీర్చొద్దండి, మీకు తీర్పు తీర్చుకోండి. హల్లెలూయా. సమయం అయిపోయింది, ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసయ్య, ఈ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది. ఈరోజు ప్రభా స్త్రీలు ప్రభా కూడుకొని ప్రార్థన చేసినటువంటి కూడికిలో చేయబడిన ప్రతి ప్రార్థన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామములో మీరు విన్నారు, మీరు ఆలకించారు. ఈ దైవ సేవకులు మాట్లాడినట్లుగా 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారం నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలను విడిచి నన్ను వెతికిని అడగా నేను వారి దేశాన్ని క్షమిస్తాను, వారి పాపమును క్షమిస్తానని మీరు మాట్లాడినట్టుగా అయ్యా దానికి ఉదాహరణగా చుక్కర యొక్క ప్రార్థన, దావీదు యొక్క ప్రార్థన, యోబు జీవితంలో జరిగిన కార్యాలు, ఎఫెసీ కార్యంలో అయ్యా ఉన్నటువంటి విషయాలు
ప్రభా దైవ సేవకుల ద్వారా అయ్యా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి నేను నమ్ముతున్నాం ప్రభా. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడి నమ్మి విశ్వసిస్తున్నాను ప్రభా. ఇప్పుడు మేము తిరిగి మా గృహానికి వెళ్తున్నాం. మీ సన్నిధి మాతో రానిని ప్రభా, మీరు మాతో ఉండను ప్రభా. మేము ఇళ్ళకి వెళ్ళి భోజనం చేస్తూ మంచి నిద్రిస్తున్నప్పుడు మీరు కళల ద్వారా దర్శనాల ద్వారా మీ మాటల ద్వారా మమ్మల్ని అందరూ మీరు పలకరిస్తున్నాండి అయ్యా. మీ కృప తోడుగా వచ్చింది. మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా ఇదిగోనైనా సంఘంలో జరగాల్సిన పనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా సంఘంలో ఉన్న పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా కమిటీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా రాబోతున్న 11వ తారీఖు జరుగుతున్నటువంటి అయా కార్యాల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రభా మీ సన్నిధి అందరితో ఉంచాను ప్రభా. అయా ఇదిగోనైనా నా మహిమార్థంగా అయ్యా నన్ను అయ్యా నాకు ఇచ్చిన భార్య కుటుంబాన్ని పిల్లలను మీరు మీరు నడిపిస్తున్నారంటే నీకు వందనాలయ్యా. అలాగే నాతో సదుపని వాడిగా ఉన్నటువంటి దైవజనులు శ్రీనివాసయ్య గారిని తన కుటుంబాన్ని మీరు దీవిస్తున్నారండి. వారి అవసరాలు కూడా మీరు తీసుకున్నామని యేసు క్రీస్తు వారి యొక్క నామంలో ప్రార్థన చేస్తూ మనం తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించి అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ రాజ్యం మాకు వచ్చును కాదు, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మన సోదరులోకి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యాయ సహవాసం కూడి మనం అందరికీ, ఈ లోకంలో పరిశుద్ధులకు నీతిమంతులకు, ఆయన సేవ చేస్తున్న సేవకులకు అందరికీ, మన యొక్క తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.